మదర్ డైరీ అభివృద్ధి మరియు పాడి రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ మరియు మదర్ డైరీ సంస్థ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఈలంబర్తి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు, అలాగే ఎన్డీడీబీ సంస్థకు చెందిన సీనియర్ జనరల్ మేనేజర్ డాక్టర్ శ్రీధర్, సౌత్ రీజనల్ హెడ్ ఆర్మీ జాకబ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మహేష్ కుమార్ పాల్గొని విస్తృతంగా చర్చలు జరిపారు. మదర్ డైరీ అభివృద్ధి మరియు పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకుని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మరియు మదర్ డైరీ సంస్థ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఇలాంబర్తి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు, అలాగే ఎన్డీడీబీ సంస్థకు చెందిన సీనియర్ జనరల్ మేనేజర్ డాక్టర్ శ్రీధర్, సౌత్ రీజనల్ హెడ్ ఆర్మీ జాకబ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మహేష్ కుమార్ పాల్గొని విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం పరస్పర సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య పాత్ర పోషించారు. వారి సమన్వయంతో పాడి రైతులకు మెరుగైన అవకాశాలు కల్పించడం, పాల ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అధికారులు మదర్ డైరీ అభివృద్ధి కోసం 10 కోట్ల చెక్కును మంత్రి వాకిటి శ్రీహరి మరియు ప్రభుత్వ బీర్ల ఐలయ్య చేతుల మీదుగా మదర్ డైరీ ప్రతినిధులకు అందజేశారు. ఈ నిధులతో పాల సేకరణ కేంద్రాల విస్తరణ, శీతలీకరణ కేంద్రాల ఆధునీకరణ, రైతులకు సాంకేతిక సౌకర్యాల కల్పన, పాడి పరిశ్రమ విస్తరణ, అలాగే పెండింగ్లో ఉన్న రైతుల బిల్లుల చెల్లింపులు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా పాడి రైతులకు ఆర్థికంగా మరింత లాభం చేకూరడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, పాడి రైతులు ఆర్థికంగా బలపడాలంటే పాల ఉత్పత్తి రంగాన్ని ఆధునీకరించడం అత్యంత అవసరమని, ఎన్డీడీబీ మరియు మదర్ డైరీ మధ్య కుదిరిన ఈ ఒప్పందం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. రైతులకు సమయానికి బిల్లులు చెల్లించడం, పాల సేకరణను పెంచడం, ఆధునిక సదుపాయాలు కల్పించడం ద్వారా పాడి రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి యువతకు కూడా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి పెద్ద జయంతి సందర్భంగా మంగళవారం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బీసీల ముద్దుబిడ్డ మంత్రి గారు వాకిట్ శ్రీఆర్ గారి చొరవతోటి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇలంబర్తి గారు ముఖ్యంగా ఎన్డీడీపీసీ చైర్మన్ గారు మినిషా గారు ఎంతో చొరవ తీసుకొని గత 45 సంవత్సరాలుగా ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి రైతులకు ఒక కల్పవృక్షంగా ఉన్నటువంటి మదర్ డైరీ అప్పటి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి గారు, కీర్తిశేషులు బొదుగు నరసింహారెడ్డి గారు ఆ ఏరియా రైతుల పట్ల ఎంతో మక్కువతోటి ఆ రైతులు బతుకుతుంటే మదర్ డైరీ తోటే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీవనం గడిపి మరి మారిన ప్రభుత్వం వల్ల గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లు మదర్ డైరీని పూర్తిగా నష్టాలకు నెట్టి మదర్ డైరీ లెక్కలలో కూడా ఆడిట్లో లాభాలున్నట్టుగా ఇంకో ఆడిట్లో నష్టాలున్నట్టుగా సుమారు 50 కోట్ల నష్టంలో నెట్టినటువంటి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్లు మదర్ డైరీ దీన స్థితిలో ఇలా రైతులు రోడ్డు మీద పడే స్థితి, అదేవిధంగా దాన్ని నమ్ముకొని ఒక సుమారు 500-600 మంది ఎంప్లాయీస్ కూడా రోడ్డు మీద పరిస్థితి. మరి అలాంటిది ఎన్డీడీపీ టేకప్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మినిషా గారు, ఎన్డీడీపీ వాళ్ళు, మదర్ డైరీ వాళ్ళు ఇలా చొరవ తీసుకొని ఈ డైరీని రైతులను మేము కాపాడతాం, రైతులను కాపాడే బాధ్యత మాది అని చెప్పి ఒక మంచి పరిపాలనతోటి దీన్ని తీసి టేకప్ చేసుకుని ఇలా అగ్రిమెంట్లు కూడా జరిగి తక్షణమే ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి రైతు పాల బిల్లులు 10 కోట్లు రైతు ఖాతాలో ఈ రోజే పెద్దల సమక్షంలో జమ చేసుకుంటూ ఏదైతే బ్యాంక్ లో ఉన్నటువంటి 26 కోట్లను కూడా తక్షణమే బ్యాంక్ కట్టడం వల్ల మదర్ డైరీకి నెలకు సుమారు 20 నుంచి 25 లక్షలు కూడా తగ్గుతుంది. కాబట్టి అదే కాకుండా ఇంకా మిగిలిన 28 కోట్లు కూడా మొత్తం సుమారు 70 కోట్లతోటి ఈ మదర్ డైరీని కాపాడతామని ముందుకొచ్చిన ఎన్డీడీపీకి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు, మా రైతుల ఆశీస్సులు ఎప్పుడు ఉండి ఈ డైరీ మీ అందరి చొరవ వల్ల రైతులు దినదినాభివృద్ధిగా ముఖ్యంగా ఆలేరు, భువనగిరి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి రైతులు ఎక్కువ కూడా మదర్ డైరీ నమ్ముకొని జీవనం గడుపుతున్నారు. మదర్ డైరీ ఉండడం వల్ల ప్రైవేట్ డైరీల పెత్తనం తగ్గిపోయింది. లేకపోతే ప్రైవేట్ డైరీలో ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ధర పెంచుకోడు, ఇష్టం వచ్చినప్పుడు ధర దించుడు. మరి ఒక మదర్ డైరీ ఉండడం వల్లనే ఆ రైతులు ఎక్కువ లబ్ధి పొందుతారు. కాబట్టి మా రైతుల పక్షాన ఇలా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న, మా మంత్రివర్యులు బీసీల ముద్దుబిడ్డ వాకిట్ శ్రీను నిలిచినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ మదర్ డైరీ ఇంకా అభివృద్ధి చెందుకుంటూ ఏదైతే రైతులు ఉన్నారో మీరు అధైర్యపడకుండా పూర్వ వైభవం మన మదర్ డైరీకి వస్తుంది. కాబట్టి ఒక్క లీటర్ కూడా ప్రైవేట్ డైరీలకు పోయకుండా రేపటి నుంచే మదర్ డైరీ ప్రొక్యూర్మెంట్ పెరగాలి, పెద్ద ఎత్తున మదర్ డైరీని మళ్లీ పూర్వవైపు తేవాలి. రైతులందరూ కూడా పాలను మదర్ డైరీకే పోయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దీన్ని సహకరించిన అధికారులకు, ముఖ్యంగా మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మసూర్ రెడ్డికి, మిగతా డైరెక్టర్లకు, దీన్ని సహకరించిన అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నా. థ్యాంక్ యూ.